దేవుని యొక్క మహాప్రేమ, కృప, కనికరం, వాత్సల్యాన్ని బట్టి మనందరి కన్నతండ్రి అయిన దేవుడు మనందరినీ ఇప్పటి వరకు చల్లగా కాపాడి మరొక దినాన్ని లోకమంతా ఆనందిస్తున్న ఈ తరుణంలో చిన్న మందగా మనల్ని కూర్చి మరొక దినాన్ని మనకి అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థనా సహాయాన్ని కోరుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తల్ల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించండి. దయచేసి ఇంకెవరు అటు ఇటు కదలొద్దు. మీ ఫ్రెండ్స్ని పక్కన పెట్టండి, నోరు మూసేయండి, అనగా మీ సెల్ ఫోన్స్. ప్రార్థన చేసుకుందాం. కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, అనంతమైన ఆకారం కలిగిన ఆత్మస్వరూపి, మీ మహోన్నతమైన ఘనమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ నామమును ఉచ్చరించుటకు అర్హత లేని మా బ్రతుకుల్లో నాయనా తండ్రి అని మొరపెట్టే మీ పరిశుద్ధాత్మను మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించి మీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నాయనా, యోహాను గారు బాగా వాక్యాన్ని ఎరిగిన వారికే మరొకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసి మరింతగా బలపరచడానికి పత్రిక రాశారని నిన్నటి దినాన మేము గ్రహించాం. ఇంకా లోతైన విషయాలు మిగతా అధ్యాయాల్లో మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. అదే ఆత్మ సహాయంతో మీ పిల్లలకు గ్రహించగలిగే శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మేము విని వాక్యానుసారంగా జీవించడానికి మీ సహాయాన్ని అర్థిస్తూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకు, అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. నిన్నటి దినాన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన. తండ్రి మనకి ఎలాంటి ప్రేమనిచ్చాడు? ఎలాంటి ప్రేమనిచ్చాడు? తండ్రి అయిన దేవుడు, మన ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఎలాంటి ప్రేమనిచ్చాడంటే, మనం అపరాధాలు, పాపాలు చేసి మనం నీచ స్థితిలో ఉన్నప్పుడు, ఒక్క క్షణం చనిపోతే నరకానికి జారిపోయే స్థితిలో మన బతుకులు ఉన్నప్పుడు తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించి మన కోసం ఒక బలి పశువుగా సమర్పించాడు. ఏ పాపం ఎరుగని ఆయన. అందులో మనకి ఏం కనపడిందంటే ప్రేమ కనపడాలి. ఆయన ద్వారా మనకి దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రకృతిలో ఉన్నవన్నీ ఇచ్చింది కాక మనల్ని పాపము నుండి విడిపించడానికి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రేమ అంటే ఇచ్చేదే తప్ప పుచ్చుకునేది కాదు, తీసుకునేది కాదు. వన్ వే. ప్రేమ అంటే ఇచ్చేది. అవతలోడు ఇచ్చినా ఇకపోయినా ఇచ్చేది. అది అర్థం కావాలి. ప్రేమ అంటే మనం వ్యాపారంలాగా చూస్తాం. ప్రేమ అంటే వ్యాపారంలాగా చూస్తాం. వ్యాపారం కాదు అది. ప్రేమ ఇచ్చేదే. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? తన కోసం దేవుడు ఏమన్నా అడిగాడా మనల్ని? చెప్పండి. తన కోసం దేవుడు ఏమన్నా అడిగాడా? అడగలేదు. మనం ఇష్టపడి ఏదో కొబ్బరికాయో, పువ్వో, అగరబత్తియో, క్యాండిల్సో ఏదో మనం ఇస్తాం. మనకు అవసరం లేదు కాబట్టి తీస్తే బాగా పెరుగుతాయి అని వెంట్రుకలు ఇస్తాం. దేవుడికి ఏం అవసరం లేదు. నీ నుంచి ఏం అవసరం లేదు. దేవుడు ఇచ్చేవాడు. అందుకే అన్నీ ఇచ్చిన దేవుడు చివరికి తన ప్రియ కుమారుని కూడా మన కోసం ఇచ్చాడు. అందుకే మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. ఎట్టి ప్రేమను అనుగ్రహించనన్న చోట ఏముంది? పుట్టినోట్లో
ఎట్టి ప్రేమను చూపెనో చూడండి. చూపించాడా? ప్రేమ అంటే ఏంటో చూపించాడు. ఏం చూపించాడు? యోహాను సువార్త 1:12 చదవండి. ఎలా చూపించాడు ప్రేమని? యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. అది ప్రేమ అంటే. తనను అంగీకరిస్తే చాలు, తన కుమారుణ్ణి విశ్వసిస్తే చాలు, నువ్వు దేవుని బిడ్డవైపోయావు. అంతకుముందు దయ్యం బిడ్డ. తప్పు చేసిన వెంటనే నువ్వు దయ్యం బిడ్డగా మారిపోతావు. యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే నువ్వు దేవుని బిడ్డగా మారి. అధికారం అంటది. అధికారంతో ఇచ్చాడు. దేవుణ్ణి అంగీకరిస్తే చాలు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచితే చాలు, మనము దేవుని పిల్లలు అవటానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అది ఆయన మన పట్ల చూపించిన ప్రేమ. అందువలన మనల్ని లోకం గుర్తించదు. మీరు బాగా గమనించండి. ఎక్కడైనా సువార్త సభలు జరిగినా, ఎక్కడైనా పెద్ద పెద్ద సెమినార్లు జరిగినా, దేవునికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా లోకములో కానీ న్యూస్లో కానీ అది రాదు. మరి ఏదొచ్చిందంటే, ఒక పంది బుర్రకి తెగులొచ్చి ఒక విగ్రహం చుట్టూ తిరిగితే అది న్యూస్ కదా. విచిత్రమైన జంతువు ఎక్కడైనా పుడితే అది న్యూస్. చెట్టు నుంచి పాలు గారుతుంటే అది న్యూస్. ఇలాంటివన్నీ అన్వేషించి మరీ పేపర్లో, న్యూస్ మీడియాలో వస్తాయి. కానీ భక్తులు చెడు మార్గాన్ని విడిచి మంచి మార్గంలోకి ప్రవేశించి మంచి మాటలు ధ్యానం చేశారు. చాలా అద్భుతమైన విషయాలు వారు నేర్చుకొని వారి ప్రవర్తనను సరి చేసుకున్నారని ఏ న్యూస్ మీడియాలో కానీ ఏ న్యూస్ పేపర్లో కానీ వస్తుందా? వస్తే ఏమొస్తుందంటే, భక్తులు క్రిస్మస్ను బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. భక్తులు గుడ్ ఫ్రైడేని బాగా సెలబ్రేట్ చేసుకొని సమాధుల్లోకి జొరబడ్డారు. గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారు? సమాధుల్లో శుభ్రం చేసి అందులో జొరబడ్డారు. చచ్చినోడు చావంగా వీడు చావటానికి పోతాడు. ఇలాంటి న్యూసే వస్తుంది తప్ప మంచి నేర్చుకుంటూ మంచి నేర్పించే ఇలాంటి సభల గురించి లోకం అస్సలు గుర్తించదు. అదే చెప్పాడు ఆ వచనంలో. చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్టు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడండి, మనము దేవుని పిల్లలమే. అది దేవుడికి మనకే తెలుసు. ఈ కారణం చేత లోకము మనలను, లోకానికి మనం కనపడం. ఇంత సభ జరుగుతుంది కదా, మిగతా లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారంటే పిండి వంటలు వండుకునే పనిలోను, మొక్కలు వండుకునే పనిలోనూ ఉంటారు. మన దగ్గర ఇవి లేవండి. వాసన వస్తుంది కదా అని మనం వండుకునేమనుకున్నారు. మన అన్ని వెజిటబులే. బయట నుంచి స్మెల్స్ వస్తున్నాయి. అవి లోకస్తులు. వాళ్ళకి ఇది తెలియదు. ఇంత పెద్ద సౌండ్తో వినపడుతున్నా ఇవి ఎక్కవు, బుర్రకి ఎక్కవు. ఎందుకంటే వాళ్ళు దేవుని సంబంధులు కారు, శరీర సంబంధులు. శరీరాన్ని పోషించుకొని తీసుకెళ్ళి పురుగులకు అప్పగించుకునే బ్యాచ్. అందుకే లోకం మనల్ని ఎరగదు. ఎందుకు ఎరగదంటే, మనకంటే ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి దేవుని గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అలాంటి ఆయన్నే ఎరగలేదంట. ఎలా అనగా, అది లోకము ఆయనను, మరి ఆయన్ని ఎరగపోతే నిన్ను నన్ను ఎరుగుతారు. చాలామందికి సీక్రెట్ తెలియక, నాకు గుర్తింపు లేదండి, నేను ఎన్ని చేసినా ఎవరో నన్ను పొగడరండి. ప్రభువుకే ఠికానా లేదు. నీకేడంటుంది చెప్పండి? ఆయన ఎవరైనా పొగిడారా? ప్రభువుని ఎవరైనా పొగిడారా? చెప్పండి. నువ్వు వీరుడివి శూరుడివి ఏమన్నా అన్నారు? ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. అసలు ఆయన చేసి ఎవరు చేయలే. డాక్టర్లు కూడా చేయలేకపోయినా ఆయన చేశాడు. మరి అంత గొప్పగా అన్ని అద్భుత కార్యాలు చేసినప్పుడు ఎవడన్నా పొగిడాడు? వచ్చి చేయించుకున్నారు వెళ్ళిపోయారు. కృతజ్ఞత లేనివారు. అన్ని అద్భుతాలు మహత్కార్యాలు చేస్తే కుష్ఠవ్యాధికి మందు లేని రోజుల్లో కుష్ఠవ్యాధిని తగ్గించిన మహానుభావుడు ఆయన. మరి అంత అద్భుతమైన వ్యాధిని తగ్గించావు. నువ్వు మామూలుడు కాదని పూజలు చేయాల్సిన వాళ్ళు ఆయన్ని గుర్తించలేదంట. ఆయన్ని నమ్ముకున్న మనల్ని లోకం గుర్తిస్తుందా? ఈ విషయం క్రైస్తవులకు అర్థం కావాలి. అధికారం కోసమో, గుర్తింపు కోసమో, పదవుల కోసమో, వీటి కోసం మనిషి ప్రాకులాడకూడదు. క్రైస్తవుడు నేను ఎన్ని చేసినా నా దేవుడు గుర్తిస్తే చాలు, నాకు పరలోకాలు అంత చోటిస్తే చాలు అనుకోవాలి.
మనుషుల గుర్తింపు మనం పొంది మనుషుల వల్ల మెప్పు పొందామనుకోండి, అయిపోయింది ఇక్కడే, నీ ఫలం ఇక్కడే పోయింది. నువ్వు దేవుని కోసం ఏది చేసినా దేవుడికి నీకు తెలియాలి. నువ్వు నన్ను పబ్లిక్ చేయాలి అని కోరుకోకూడదు, అది స్వార్థం అవుతుంది. నీ ఫలం ఇక్కడే పోయింది. ఒకడు పబ్లిక్ చేయాలని కోరుకుంటే ఆ పలానాయని ఇంత ఇచ్చాడు, పలానాయని ఈ కార్యక్రమాలు చేశాడని అందరి ముందు చెప్పావనుకో, అందరూ నిన్ను మెచ్చుకుంటారు, నీ ఫలం ఇక్కడే అయిపోయింది. ఇంకా పరలోకం దాకా రాదు ఆ ఫలం. యేసుక్రీస్తు వారి గురించి ఎవరో పొగడలేదు కాబట్టి, యేసుక్రీస్తు వారిని లోకం గుర్తించలేదు కాబట్టి ఆయన హ్యాపీగా పరలోకం వెళ్ళాడు. ఆయన అంగీకరించిన క్రైస్తవుని లోకం అస్సలు గుర్తించదు, అధికారులు గుర్తించరు, ఎవరు గుర్తించరు. నీకు ప్రభువుకు మాత్రమే తెలిసే విధంగా ఉంటుంది. అందుకే ప్రభువుని అంగీకరించిన క్రైస్తవులకి లోకంలో ప్రాధాన్యత ఉండదు. అది మొదటి వచనంలోని సారం. రెండవ వచనం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎలా? యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా అధికారాన్ని దేవుడిచ్చాడు కాబట్టి ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు వస్తారు. వెళ్ళిపోయాడు, త్వరగా వచ్చుచున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన ఆయన మరలా వస్తానన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆలస్యం చేస్తున్నాడు. ఏంటి ప్రభువా త్వరగా వస్తానని చెప్పి వెళ్ళి 2000 సంవత్సరాలు అయింది, ఇంకా రాలేదని మనం అనుకున్నాం. ఆయన ఏమన్నాడు? పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానము, త్వరగా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నా తండ్రి ఇంత అనేక నివాసాలు కలవని వాగ్దానము చేసిన ప్రభు వాగ్దానాన్ని మరిచేవాడు కాడు. తన వాగ్దానమును బట్టి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం. ఎంత దీర్ఘశాంతం అంటే 2024 సంవత్సరాలు దీర్ఘశాంతం. ఇంకా ఎంతకాలానికి వస్తాడో తెలియదు. అందరేమో జరుగుతున్న పరిణామాలను బట్టి ఇదిగో వస్తున్నాడు, రాకడ సమీపమైంది, సూచనలు కనపడుతున్నాయి. ఆ తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఒక 100-200 మీటర్ల సముద్రం చొచ్చుకొచ్చిందంటే ఇప్పుడు తెలుసా? అంటే సునామీ వచ్చే ప్రమాదం కనపడుతుంది. ఒక పక్క లాస్ ఏంజల్స్లో అమెరికాలో కొన్ని 30,000 ఎకరాలు తగలబడిపోయినాయి. గొప్ప మిలియనీర్స్ 6-7 కోట్ల విలువైన కార్లు కూడా ధ్వంసమైపోయినాయి, కాలిపోయినాయి, బూడిదైపోయినాయి. చాలామంది 20 మంది దాకా చనిపోయారు అంటున్నారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, కోటీశ్వరులు. ఇలా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి కాబట్టి త్వరగా వస్తాడేమో అనుకుంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటామంట మనం? చదవండి 2వ వచనం. అయితే ప్రభువు దినము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఎలా ఉంటామంటే ఆయన వచ్చినప్పుడు సేమ్ టు సేమ్ ఉంటాం. ఎలా? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 నుంచి చూడండి. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, పౌలు గారి ద్వారా దేవుడు ప్రత్యక్షపరిచాడు. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే, అంటే ఆయన వచ్చినప్పుడు కడబోరం మోగేది ఎప్పుడు? ప్రభువు 2వ రాకడలో వచ్చినప్పుడు. నిమిషంలో రెప్పపాటు, నిమిషంలో రెప్పపాటు, సెకండ్, ఒక సెకండ్లో అక్కడ బోరం మోగటం, వితిన్ సెకండ్లో మనం ఏమైపోతామంట? మనమందరము మార్పు పొందుతాం.
యేసుక్రీస్తు వారు సమాధి నుంచి తిరిగి లేచి మార్పు పొందాడు. చావులేని దేహం అది, అగ్ని కాల్చలేని దేహం, గాలిలో క్షణంలో పరలోకం వెళ్ళగలిగిన దేహం, తిరిగి పరలోకం నుంచి క్షణంలో భూమి మీదకి రాగలిగిన దేహం. రాకెట్తో వెళ్తే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు మనిషి ప్రయాణం చేసినా చేరుకోలేనంత దూరం ఉన్న మహాదేశం అది. ఆ లోకానికి క్షణంలో వెళ్ళగలిగిన దేహం అది. అలాంటి దేహంతో మార్పు చెందాడు ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా అవుతామంట? ఏమవుతాం అంటున్నాడు? ఆయన ఉన్నట్టుగానే ప్రభువు లాంటి దేహంతోనే మనము ఆయన పోలియుందుమని. అలాంటి దేహం కావాలా? ఎవడివ్వలేడు. డాక్టర్, ఏ శాస్త్రవేత్త ఆ దేహాన్ని నీకు తయారు చేసి ఇవ్వలేడు. అది ఇవ్వగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన సాధించాడు, అలాంటి దేహాన్ని ధరించాడు. పరలోకం క్షణంలో వెళ్ళాడు, మళ్ళీ పరలోకం నుంచి క్షణంలో వచ్చేసాడు. గోడలు బంధించి గోడలన్నీ తలుపులన్నీ వేసి కిటికీలన్నీ క్లోజ్ చేసిన ఇంట్లోకి అలా రాగలిగాడు. లోపల అదృశ్యమైపోగలిగాడు. చూస్తూ ఉండగానే కనపడలేదు, చూస్తూ ఉండగానే ప్రత్యక్షం అవుతాడు. అంటే ఇంద్రజాలం మాయాజాలం అనుకుంటాం, కాదు, అది మహిమాదేహం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని పోలి ఉంటాం మనం అంటున్నాడు. ఆ దేహం కావాలంటే ఖచ్చితంగా మనం క్రీస్తు బాటలో నడవాల్సిందే. యోహాను గారికి దేవుడు ఇవన్నీ తెలియచేశాడండి. అందుకే ఈ మర్మాలన్నీ ఆయన మనకు రాశాడు. వ్రాయబడిన మర్మాలు మనం తెలుసుకున్నప్పుడు నిజంగా ఇది అబద్ధం కాదు, ఇది నిజం. ఎందుకంటే మనకంటే ముందు ప్రభువు లోకంలో పుట్టాడు, లోకంలో పెరిగాడు. లోకం ఆయన్ని గమనించలేదు, గుర్తించలేదు, ఆయనకు అవార్డులు ఏమీ ఇవ్వలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిన ఒక 500-600 సంవత్సరాల తర్వాత యేసుని 300 సంవత్సరాలు సుమారు యేసుని శకపురుషుడుగా గుర్తించి కాలానికి ఆయన పేరు పెట్టారు తప్ప ఆయన బతుకున్నప్పుడు ఆయన ఎవ్వరూ గుర్తించలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళే పట్టించుకోలేదు. సోదరులు, ఆయన తర్వాత పుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా పట్టించుకోలేదు. అంత నిర్లక్ష్యంగా బతికాడు. నిర్లక్ష్య వైఖరి వహించిన లోకంలో ఆయన బతికాడు. ఆయన్ని పట్టించుకున్నప్పుడు నిన్ను నన్ను పట్టించుకుంటారా? పట్టించుకోరండి. పట్టించుకోకపోయినా దేవుడు నాకున్నాడు, దేవుడు పట్టించుకుంటే చాలని బతకాలి మనం. అలా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు బతుకుతున్నావు ఆ బతుకు అని అంటే, నాకు ఈ దేహాన్ని విడిచిన తర్వాత, మరణం తర్వాత ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు నాకు కూడా ఆయన లాంటి దేహం ఇస్తాడు, ఆయన పోలి నేను ఉంటాను, ఆయనతో పాటు పరలోకం వెళ్ళిపోతాననే నిరీక్షణతో మనం బతకాలి. అందుకోసం ఈ కష్టాలు శ్రమలు అన్నీ అనుభవించాలంటున్నాడు. 2వ వచనం అది. ఆయన చూతుము గనుక ఆయన పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. ఎప్పుడు ఆ దేహం వచ్చింది? ఎప్పుడు వచ్చింది ఆ దేహం? ఆయన పవిత్రుడు, ఏ పాపము అంటకుండా బతికాడు. మనం పాపం అంటించుకొని బతికాము. ఒకవేళ పాపం అంటించుకొని బ్రతికినా ఆయన ద్వారా మనకేమిచ్చాడు? పాప క్షమాపణ ఇచ్చి పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడిన తర్వాత కంటిన్యూగా పాపం అంటకుండా బతికితే ఆ దేహం వస్తుంది. పాపం అంటిన రోజు చనిపోతే జస్ట్ మిస్ అంటాం, చూసారా? 1 మార్కులో ఫెయిల్ అయిపోయాడు. ఆ 1 మార్కు కలిపి ఉండొచ్చుగా అంటాం, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే కదా. జస్ట్ మిస్ అంటాం. లాటరీలో 1 నెంబర్ ఖచ్చితంగా ఆ నెంబర్ కలిస్తే నాకు ₹1,00,00,000 వచ్చేయని సంబరపడతాం. ఆ ఒక్కటి మిస్ అయిపోతే ఆ దేహం. అందుకే ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా మనం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగానే, చదవండి, పవిత్రులనుగా ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం చేసే ప్రతివాడు ఏం చేశాడు? పాపం చేశాడంటే అక్కడ ఏం జరిగింది? దేవుడు చెప్పిన మాట వినలేదు. సింపుల్, దేవుడు చెప్పింది వినలేదు. ఏం చెప్పాడు? పాపం అంటే, ఆజ్ఞ అంటే చెప్పండి. నువ్వు ఎలా బ్రతకాలో అలా బ్రతకపోతే ఆజ్ఞను అతిక్రమించావు. ఎలా బ్రతకూడదో చెప్పాడు. బ్రతకూడదన్నట్టుగా నువ్వు బతికినా పాపమే, బ్రతకమన్నట్టుగా బ్రతకపోయినా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్నామా?
చెప్పండి, చేస్తున్నావా లేదా? ఖచ్చితంగా చేస్తున్నాం. టోటల్గా ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా మనం పాపం చేస్తూనే ఉన్నాం. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు అక్కడ. వాస్తవంగా చెప్పింది చెయ్యకపోయినా పాపమే, వద్దన్నది మానేయకపోయినా పాపమే. ఏ విధంగానైనా మనం పాపం చేస్తున్నాం. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపములను తీసివేయుటకైనా ప్రత్యక్షమయ్యనని మీకు తెలియను. ఎందుకు వచ్చాడంటే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవటం అంటే ఆల్రెడీ ఉన్న ఆయన సడన్గా వచ్చేసాడు భూమి మీదకి. సడన్గా పెద్దోడుగా పుట్టాడా? ప్రత్యక్షం అవటం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఇక్కడ ప్రత్యక్షం కాలేదు. ఆత్మగా ఉన్న ఆయన మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మలను ప్రవేశపెట్టబడి ఒక శరీరాన్ని 9 నెలలు దేవునిచే నిర్మాణం చేయించుకొని 9 నెలల తర్వాత భూమి మీద డెలివరీ అయ్యి అక్కడి నుంచి పెరిగాడు 30 ఏళ్ళు. 30 ఏళ్ల తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అంటే శరీరధారికి ఆయన 33.5 సంవత్సరాలు బతికాడు. అందరి పాపాల కోసం ఆయన శిలువలో బలైపోయాడు. అందుకే యోహాను గారు ఏమంటాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్నా అంటే ఆయన ఇంకా చనిపోకముందే, ఇంకా 3.5 సంవత్సరాలు ఉండగానే ముందే చెప్పేశాడు ప్రవచనం యోహాను గారు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అంటే ప్రత్యక్షమయ్యాడు. ఒక గొర్రెపిల్ల మనిషి పాపాన్ని తీసేయటానికి పాత నిబంధనలో బలులు ఎలా ఇచ్చారో ఇప్పుడు అందరి పాపాలు తీసేయటానికి ఆయన పరలోకం నుంచి భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఆ పాపం తీసుకున్నావా? ఆయన ప్రత్యక్షమైంది నీకోసమే అన్న విషయం ఎరిగావా? చెప్పండి. ఇంకా ఎరగకుండా ఆయన ఏదో వచ్చాడు వెళ్ళిపోయాడు, పండగ చేసుకుంటున్నాం, మై క్రైస్తవం అని చెప్పుకునే నామకార్థులు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని ఇంకా ఎరగకుండా ఉన్ని పాపము తీసివేసుకోవాలని వారు చాలామంది ఉన్నారు. సిగ్గుపడాలండి. ఏంటి క్రైస్తవ్యంలో పుట్టి క్రైస్తవ సమాజంలో పెరుగుతూ ఇన్ని వాక్యాలు విని కూడా ఇంకా నేను క్రీస్తు రక్తంలో కడగబడకుండా సిగ్గులేని వాడిగా ఉన్నానని ఆలోచన రావట్లేదు. దర్జాగా ధైర్యంతో బతికేస్తారు. ఏ ధైర్యంతో బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమంటే ఇన్ని విషయాలు ఇంతమంది రక్షణలోకి వచ్చారు కదా, యేసుక్రీస్తు వారిని అంగీకరించి వాళ్ళని చూసైనా ఎందుకు నేను మారట్లేదు, ఈ క్షణాన్ని నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను కదా. 2000 సంవత్సరాల క్రితం ఆయన పరలోకం నుంచి భూమి మీద ప్రత్యక్షమైన కారణమే నా కోసం అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు పెడచెవిని పెట్టి లోకం ఉంటుంది, నేను ఇంకా ఉంటాను, ఇవి బాగా చదువుదాం, ఉద్యోగాలు చేద్దాం, పెళ్ళిళ్ళు చేసుకుందాం, పిల్లలకి అందామని ఇదే ధ్యాసలో ఉంటున్నారు. ఒక్క క్షణం మరణిస్తే ఏమైపోతామో తెలియదండి. ఎంతమంది కళ్ళ ముందు మరణిస్తున్నారు చూడండి. నా తన మన భేదం లేదు, ఉన్నవాడా పేదవాడ భేదం లేదు, అమెరికా వాడా ఇండియా వాడా ఏ భేదం లేదు, చావుకు అందరూ సమానమే. ఆ జాబితాలో ఈరోజు రేపో నువ్వు నేను ఉంటే పరిస్థితి ఏంటి? ఆయన వచ్చిన ఉద్దేశాన్ని ఇంకా పెడచెవిని పెడుతున్న వారు చాలామంది ఉన్నారంటే ఏంటా ధైర్యం, గుండె ధైర్యం నాకు అర్థం కావట్లేదు. తెలుసు, వాక్యం తెలుసు, పాటలు పాడతారు, దేవుని కోసం పని చేస్తూ ఉంటారు, కానీ బాప్తిసం మాత్రం తీసుకోరు. అంటే ఆ ఒక్కటే అడక్కంటారు, పోతారు, నిత్య నరకానికి జారిపోతారు. అక్కడ ఎవడు కాపాడు. ఆయన ప్రత్యక్షం అయ్యిందే పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదు. తెలిసి కూడా ఇంకా నమ్మకపోతే నాకు తెలియదండి అందుకే నమ్మలేదంటే ఓకే తెలియదు కాబట్టి నమ్మలేదని సర్దుకోవచ్చు. తెలిసి నమ్మకపోతే ఏమనాలి చెప్పండి? తెలిసి నమ్మలేదంటే వాళ్ళని ఏమనాలి? ఏ టైటిల్ ఇవ్వచ్చు చెప్పండి మీరు? ఒకటి ఏ టైటిల్ ఇవ్వచ్చు వాళ్ళకి? తెలిసి ప్రభువుని నమ్మలా ఏమి ఇవ్వచ్చు? కళ్ళున్న గుడ్డివారు, ఇంకా సోమరి. అంటే సోమరి అంటే పని చేయనోడు సోమరి. పని బాగా చేస్తారు మళ్ళీ దేవుని పని, కానీ నమ్మరు. తెలివున్న మూర్ఖులు అనొచ్చు. తెలివుంది బాగా కానీ మూర్ఖుడు. తెలివున్న మూర్ఖులు. ఆ సంగతి మీకు తెలియను అంటున్నాడు. అంటే తెలిసి కూడా నమ్మల, నిర్లక్ష్యం. ఏమైద్దిలే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఏమైద్దిలే తల పగిలి మెదడు బయటకు వచ్చేదాకా ఏమైద్దిలే అన్న. ఏమైంది? పిచికారీ అయింది మెదడు, అంతకంటే ఏం కాదు. అప్పుడు ఏమైందని తెలుసుకోవడానికి కూడా నీ శవం నీకు కనపడదు. నీ శవాన్ని అందరూ చూస్తారు తప్ప నీ శవాన్ని నువ్వు కూడా చూసుకోలేని పరిస్థితి.
మన ఆత్మకు యేసుక్రీస్తు వారు రక్షణ ఇచ్చాడు. పరలోకం చేర్చడానికి ఆయన పాపాలు తీసేసి పరిశుద్ధంగా మార్చి పరిశుద్ధమైన ఆత్మను పరలోకం చేర్చడానికి వస్తే ఇంకా ఆ సంగతి తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నామంట. 4వ వచనం, ఆయన యందు పాపము ఏమియు. 5వ వచనం, 6వ వచనం, ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును ఆయన మీకు తెలియను, ఆయన యందు పాపమేమియు లేదు. పాపం లేదు కాబట్టి నిన్ను నన్ను పాపం తీసివేయటానికి అర్హత ఆయనకు ఉంది. పాపం ఉంటే ఆయన ఏం తీస్తాడు? ఆయన పాపం చేయలేదు కాబట్టి నిన్ను నన్ను రక్షించడానికి సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ పాపము చేయు ప్రతివాడును ఆయన యందు నిలిచి ఉండేవాడెవను పాపము చేయడు. పాపము చేయువాడెవడను ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. ఏమన్నాడు అక్కడ? ఆయన యందు నిలిచి ఉండేవాడెవడు పాపము చేయడు. పాపం చేశాడంటే నిలిచున్నాడా, తప్పిపోయాడు? మరి 1వ అధ్యాయంలో ఏం చదివాము? ఏమండి 1వ అధ్యాయంలో ఏం చదివాం? యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన పాపములు తీసివేయటానికి ఆయన వచ్చాడు. మనకి మన పాపము చేసిన ఎడల తండ్రి దగ్గర మనకు ఉత్తరవాది ఉన్నాడు అని చదివామా లేదా? 2వ అధ్యాయంలో 2వ వచనం, 1వ వచనం, నా చిన్నపిల్లారా మీరు పాపము చేయకుండాట్టుగా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. పాపం చేయలేదని ఎవడో చెప్పుకోడు. చేశాను, ఓకే, యేసుక్రీస్తు వారిని అంగీకరించాం, క్లియర్, బాప్తిసం ద్వారా పరిశుద్ధపరచాం. తర్వాత చేయమా? చేస్తామా? చేయమా? చెప్పండి, చేస్తున్నారా చేయట్లేదా? పోనీ ఎట్లా అడిగితే చెబుతారా? చేస్తున్నామా చేయట్లేదా? చేస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ ఏమన్నాడు? 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యందు నిలిచి ఉండేవాడెవడు పాపము చేయడు. మరి చేస్తున్నాంగా, అది రైటా? మనం చేసేది రైటా? పాపము చేయడు, బుద్ధిపూర్వకంగా చేయడు. పాపము చేయడు, బుద్ధిపూర్వకంగా చేయడు. పొరపాట్లు జరగవచ్చు, పొరపాటు జరగవచ్చు. ఒకవేళ జరిగిందని మనకి జ్ఞాపకం వచ్చిందనుకో, వెంటనే ఆయనకి రిక్వెస్ట్ పెడతాం. ఉత్తరవాది ఉన్నాడు కదా తండ్రి దగ్గర, అయ్యా చేశాను, అప్పుడు తెలియలే, ఇప్పుడు తెలిసింది, క్షమించు అని అక్కడ ప్రార్థన చేయగానే మన తరపున అక్కడ లాయర్ ఉన్నాడు. ఏం చేస్తాడు? అయ్యా తెలియక చేశాడంట, క్షమించు, పో, నీ మొహం చూసి వదిలేసా, నువ్వు పాపం చేయలేదుగా, వాళ్ళ పాపాలు నువ్వే భరించావుగా, నిన్ను బట్టి వాళ్ళని క్షమించాను, ఓకే అంటాడు. తండ్రికి ఏదో ఒక రోజు విసుకొచ్చిద్దాం, ఎంతమంది పాపాలను క్షమించు క్షమించని నా దగ్గర పాదే పడతావయ్యా అంటాడు యేసుక్రీస్తు వారిని కదా. అందరం చేస్తానే ఉన్నాం, రోజు రోజు ఇంతమంది గురించి ఆయన ఏం చేయాలి అక్కడ? తండ్రి తండ్రి క్షమించు, మన కొరకు ప్రార్థనలు చేతులు జోడించి తండ్రి దగ్గర వేడుకున్నాడు. పక్కనే కూర్చున్నాడు కుడిపార్శ్వం. అంటే నీ వలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ పాపము చెయ్యకపోయినా మన వలన పాపము తన మీద వేసుకొని నేరస్తుడిగా చనిపోయాడు. తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వం ఆశీర్వదించిన తర్వాత కూడా మనం చేసిన ప్రతి తప్పుకి అక్కడ క్షమాపణ అడగాల్సిన పరిస్థితి ఇంకా దాపురించిందంటే ఆయన ఇంకా ఎంత శ్రమ పెడుతున్నాం తెలుసా? ప్రభువుని ప్రతిరోజు మనం శ్రమ పెడుతూనే ఉన్నాం. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. వీళ్ళందరూ చేసిన పాపాలకి రోజు యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఆయన ఖాళీగా ఉండనీరు, ప్రశాంతంగా ఉండనీరు. ఈయన విజ్ఞాపనకి ఆయనేమో తండ్రి అయిన దేవుడేమో క్షమిస్తూ ఉండాలి. ఆయనకి ఎంత ఓర్పు, ఈయనకెంత సహనం. మనకు మాత్రం ఏమీ లేదు, చేస్తూనే ఉంటాం, ఈ మళ్ళీ మొరబెడుతూనే ఉంటాం. మనం పాపం చేయలేదంటే అస్సలు కుదరదు. చేసావు, క్షమాపణ అడుగుతున్నాం. అయితే నిజంగా క్రీస్తులో వాక్యానుసారమైన బాప్తీసం తీసుకొని ఈ వాక్యానుసారంగా రక్షణ పొంది పరిశుద్ధతను తీసుకుంటే పాపము చెయ్యకూడదని ఫిక్స్ అయిపోతాయి. పొరపాటు జరిగే వేరు,
పాపము చెయ్యడు అని కన్ఫామ్గా చెప్పాడంటే నిజంగా వాక్యానుసారంగా మనం ఆలోచించి హృదయపూర్వకంగా మనం నిజమైన మారు మనసు పొంది పశ్చాత్తాపడి మన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకొని ఆయన దగ్గర ప్రాధేయపడితే ఇంకా జీవితంలో ఈ తప్పు చేయకూడదు అని విరక్తి కలగాలి పాపం మీద. ఆ ఉద్దేశంతో పాపము చెయ్యడు అని చెప్పేశాడు. పాపము చేయువాడెవడు? ఆయనను చూడలేదు, ఎరుగనలేదు. నువ్వు పాపం చేసావా? దేవుడు ఎవరో నీకు తెలియదు. తెలుసని మనం నోటితో అంటున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన నేను ఎవరో నీకు తెలియదు అంటున్నాడు. తెలుసు ప్రభువా, నువ్వు ఎందుకు తెలియదు? 2000 సంవత్సరాల క్రితం వచ్చావంట, బైబిల్లో చెప్తున్నారు, అంగీ వేసుకున్నావంట, జురపాలు ఉన్నాయంట, ఎంతోమందిని స్వస్థపరిచావంట, ఈ మాటలు చెప్తావు. కానీ నిజంగా నేను మీకు తెలియదయ్యా. నిజంగా నేను మీకు తెలిస్తే నువ్వు తప్పు చేయవు. నిజంగా నేను తెలిస్తే నువ్వు తప్పు చేయవు. నిజంగా తెలియకపోతే నువ్వు తప్పు చేస్తావు. అందుకే ఆయన్ని ఎరుగలేదు, ఆయన్ను చూడను లేదు, కనపడ్డు. పోనీ ఎరిగిన వాళ్ళకి ఏమన్నా కనపడ్డా ప్రభు? యేసుక్రీస్తు వారు పాపము చేయని వాళ్ళకి ఏమన్నా కనపడ్డా? చెప్పాలి. ఎవరైనా చూసారా ప్రభువుని? చూసారా? చూడలేదు. మరి పాపం చేసినోడు ఎరగలేదు, చూడలేదు అంటున్నాడు. మరి పాపం చేయనోడు చూడాలి, ఎరగాలి. చూడటం అంటే ఈ కళ్ళతో చూడటం కాదు, మనోనేత్రాలతో చూడటం. చూడటం అంటే మనోనేత్రాలతో. 2000 సంవత్సరాల క్రితం నా కోసం పరలోకం నుంచి ప్రభు వచ్చాడు. చూడలా, మనసులో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన విజన్ మనకు కనపడుతుంది. ఆయన ఎలా వచ్చాడో, ఎలా బ్రతికాడో, ఎలా చీత్కారాలకు గురయ్యాడో, ఎన్ని అవమానాలు ఆయన భరించాడో, ఎన్ని హింసలు ఆయన భరించాడో, ఇవన్నీ మనకి వాక్యం చదువుతుంటే మనసులో పిక్చర్ కనపడతా ఉంటుంది. చూసాము. కానీ నిజంగా పాపము చేసిన వాడికి ఇవన్నీ కనపడవు. ఇవన్నీ కనపడితే వాడు పాపం చేయడు. ఏదో వచ్చావు ప్రభు, నాకు నీ కోసం చనిపోయాడు, పాస్టర్ గారు చెప్పాడు, మునిగావు, లేచావు, ఇలా ఆలోచిస్తే మనం పాపం చేస్తాం. ఆయన పడిన శ్రమలు, ఆ వేదనలు, ఎవరు నిజంగా మనం తప్పు చేయకుండా మన మీద ఎవరైనా ఒక నిందేస్తే లోపల నుంచి తన్నుకొచ్చింది. ఏంటది? ఒక పక్క దుఃఖం, ఒక పక్క రోషం. అసలు నన్ను ఎందుకు అనాలి? బల్ల గుద్దుతాం. నేను తప్పు చేస్తే నేను పడతా, 100 సార్లు కొట్టు, నేను పడతా. నేను చేయనప్పుడు ఎందుకు అనాలని పిసుకు చేస్తాం. అవునా కాదా? ప్రతి మనిషి నైజం ఇది. కానీ ఏ తప్పు చేయని ఆయన్ని ఎన్ని నిందలు వేశారు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపహాస్యాలు, ఎన్ని దెబ్బలు. ఇక మానసికంగా కొట్టారు, ఇటు శారీరకంగా అన్ని విధాల ఆయన్ని హింసించారు. చివరికి చిత్రవధ చేసి శిలువలో చంపేశారు. అన్నీ ఎందుకు భరించాడు? నేను చెప్పిన వాళ్ళు చేశారుగా, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు చేశారుగా, అవి నేను భరిస్తున్నాను. అవి నన్ను భరించడానికే నన్ను భూమి మీదకి పంపించాడు నా తండ్రి అని ఆయన సరిపెట్టుకొని, సహించి, ఓర్చుకొని, నీ తప్పులన్నీ తన మీద మోపుకొని భరిస్తే, ఆయన ఆ విధానంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పు చేయాలనిపించిందా? చెప్పండి, తప్పు చేయాలనిపించిందా? ఎవడో బైక్ మీద స్పీడ్గా వెళ్ళాడు, యాక్సిడెంట్ అయ్యాడు, చనిపోయాడు, మన కళ్ళతో చూసాం. ఇప్పుడు బైక్ నడిపే వాళ్ళందరూ కొన్ని రోజులు అది గుర్తున్నంతకాలం ఏం చేస్తారు? మర్చిపోతే మళ్ళీ స్పీడ్గా వెళ్తారు, అది వేరే విషయం. కానీ గుర్తుంటే, ఓహో వాడు స్పీడ్గా నడపడం వల్ల, తాగి డ్రైవ్ చేయటం వల్ల చనిపోయాడు, యాక్సిడెంట్ అయింది, నేను తాగి డ్రైవ్ చేయకూడదు. ఇది మనకు పాఠం. మరి ప్రభువారు మనకేం నేర్పించాడు? పరిశుద్ధంగా బ్రతకాలి. నేను శ్రమలు అనుభవించి ఎదుటి వారి పాపాల కొరకు నేను భరించాను. ఇప్పుడు మనం కూడా వాళ్ళ తప్పులు చేసినా, వాళ్ళు నా మీద నిందలు వేసినా, అవమానపరిచినా, ఏదైనా నేను సహించాలి. అదే నాకు ప్రభువు నేర్పాడని ఇవన్నీ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే ఇక ఎవరి మీద మనకు ద్వేషం ఉండదు, పగ ఉండదు, కుళ్ళు, కుట్ర, ఈర్ష ఏ ఉండదు. ఈ స్థితిలో క్రైస్తవం ఎప్పుడు వెళ్ళిద్దో అర్థం కావట్లేదు. అక్కడక్కడ మొచ్చుకోకల్లో ఇద్దరు కనపడుతున్నారు భక్తులు తప్ప, సామాన్యంగా అందరూ శరీరం యొక్క ఆ కోరికలు, శరీరం యొక్క భావోద్వేగాలకు లోనైపోయి ఎదుటివారి మీద నేరం మోపి, వాళ్ళని బట్టి నేను ఇలా అయ్యాను, వీడు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా అయ్యానని నేరం ఎవరో ఒకరి మీద మోపుతున్నాను. ప్రభువు మోపాలంటే అందరూ నేరస్తుడే కదా, మరి మోపాడా? లేదు కదా. మరి అలాంటప్పుడు మనం ఎదుటి వాళ్ళ మీద ఎందుకు మోపాలి? ఇవన్నీ ఆయన ఇలా భరించాడని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా పాపం చెయ్యం. చేసామంటే ప్రభు సరిగ్గా జ్ఞాపకం లేదని అర్థం. అదే 6వ వచనంలో సారు.
7వ వచనం, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. చిన్నపిల్లలారా అంటే నూతనంగా దేవునిలోకి వచ్చి దేవునిలో ఎదుగుతున్న వాళ్ళు. మోసం చేసేవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు, సరిగ్గా వాక్య అవగాహన లేని వారిని తప్పుడు బోధకులు వచ్చి మోసం చేసి ఆ వాక్యం రైట్ కాదు, ఇది రైట్ అని వక్రంగా వాక్యాన్ని తిప్పి మోసం చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక హెచ్చరిక చేస్తున్నాడు యోహాను గారు వాళ్ళకి, ఏమని? చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అంటే ఇక్కడ ఒక లాజిక్ చెప్తున్నాడు, ఆయన నీతిమంతుడు. ఇప్పుడు నీకు మోసం చేసేవాడు ఎవడన్నా వచ్చి ఈ వాక్యం ఇలా కాదు ఇలా అని వాడు చెప్పాడు అనుకో, అసలు వాడు నీతిమంతుడా కాదా నువ్వు టెస్ట్ చేయి. అర్థమైందా? వాడు నీతిమంతుడైతే నీకు తప్పు చెప్పడు, వాడు నీతిమంతుడు కాకపోతే నీకు తప్పు చెబుతాడు. ముందు వాడు నీతిమంతుడా కాదా టెస్ట్ చేయి. ఎందుకంటే ప్రభువు నీతిమంతుడు కాబట్టి నీతి మాటలు మనకు చెప్పాడు. అవతల నీకు మోసం చేసే మాటలు చెప్పినప్పుడు ఓకే నీ మాటలు నేను వింటాను, నువ్వు ఇవన్నీ పాటిస్తున్నావా? పాటించినప్పుడు వాడు నీతిమంతుడు కాదు. ఈజీగా నువ్వు మోసపోవేక. వాడి క్యారెక్టర్ని బట్టి నీకు అర్థమైపోద్ది, వీడు మోసగాడా నీతిమంతుడా, యథార్థంగా ఉన్నాడా మోసం చేస్తున్నాడా. మోసం చేసేవాడు క్యారెక్టర్ ఉండదు వాడికి. అర్థమైందా? ఆయన నీతిమంతుడు కాబట్టి మీరు కూడా నీతిమంతులై నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. అంటే నీతిని జరిగించేవాడు నీతి క్రియలు చేస్తాడు, నీతిని జరిగించకుండా నిన్ను తప్పుడు మార్గంలోకి లాగేవాడు వాడు దుష్టుని సంబంధి, వాడు చెయ్యడు, నిన్ను కూడా జడగొడతాడు. కాబట్టి మోసపోకుండా చూసుకోండి. మోసం చేసేవాళ్ళని ఈజీగా పట్టవచ్చు అని చెప్తున్నాడు. ఎలా పట్టవచ్చు? వాడి క్రియలు వాక్యానుసారంగా ఉండవు, కానీ చెప్తాడు, మహాజ్ఞానాన్ని చెప్తాడు. ఇది రైటు, ఈ సిద్ధాంతం ఇది, అసలు ఏం జరిగిందో తెలుసా అని ఎక్కడెక్కడో చరిత్రలో నువ్వు ఏవేవో తీసుకొచ్చి గలిబిలు చేసేసి మొత్తానికి ఇది నిజమా అన్నట్టు చెప్తాడు. కానీ వాడి క్యారెక్టర్ మనం గమనిస్తే అర్థమైపోద్ది, వీడు దుష్టుని సంబంధి. కాబట్టి వాడు ఎన్ని చెప్పినా వినొద్దు, నువ్వు మోసపోవేక. వాడి క్రియలు బాగాలేదు, వాడు నీతి క్రియలు చేయట్లేదు. కాబట్టి ఈజీగా మీరు టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. దుష్టుని సంబంధి అని ఈజీగా అర్థమైపోద్ది మీకు. అదే చెప్పాడు 7వ వచనం 8వ వచనం, అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడును అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. ఎందుకు వచ్చాడంట? అపవాది క్రియలను లయపరచడానికి, వాడి పనులన్నీ చెడగొట్టడానికి, నాశనం చేయటానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశం అపవాది క్రియలను లయపరచడానికి. మనం కూడా ఎందుకున్నాం? రోమపత్రికలు అంటాడు కదా చివరి అధ్యాయంలో, అపవాదిని శీఘ్రముగా 20వ వచనం 16 రోమీలకు రాసిన పత్రిక, రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా సితక తొక్కించును. అంటే మనం కూడా ఏం చేయాలి? ఆయన లయపరచడానికి వచ్చాడు. ఆయన సమయాన్ని ఆయన ఉపయోగించి ఎంతవరకు వాడు కోర్ల పీకాలి అంతవరకు కోర్ల పీకి వెళ్ళిపోయాడు. చచ్చిన పాము ఇప్పుడు చచ్చిన పామును మన కాళ్ళ కింద ఏం చేయమంటున్నాడు? చితక దొక్కించాలంటున్నాడు. ఈజీ కదా? కోర్ర ఉన్న పాము విషం ఉన్న పాముని చంపడం అంటే కష్టం, కోర్ర విషం విరిచేసిన పాముని చంపడం ఈజీ. ఒక మార్గాన్ని చూపించాడు ప్రభువారు, లయపరచడానికి వచ్చాడు, లయపరిచాడు, వెళ్ళిపోయాడు. మిగతా భాగాన్ని మన తరంలో మనకిచ్చాడు. ఇప్పుడు దాన్ని అపవాదులు ఏం చేయాలి? మనం కాళ్ళ కింద తొక్కేయాలి. ఆ తొక్కేసే క్రమంలో మనం పాపం చేయకుండా బతికితే చాలు, ఆటోమేటిక్గా వాడు లైవ్ అయిపోతాడు.
వాడిని బాణాలు వేసి కత్తులతో హూహాని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వాక్యానుసారంగా బతికితే చాలు, వాడు ఓడిపోయాడు. వాడు ఓడించడం చాలా ఈజీ. నువ్వు ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉండు, వాడు ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా పారిపోతాడు. మనం ఏమనుకుంటామంటే ఎలా సిలువ పెట్టి ఇంగ్లీష్ సినిమాల్లో చూపించినట్టు ఏసు రక్తం చేయము సిలువ రక్తం చేయమంటే పారిపోతాడు అనుకోండి. తల కింద బైబిల్ పెట్టుకుంటే పరిగెత్తాడు అనుకోండి. నీ బుర్ర నిండా అపవాది ఆలోచనలు ఉంటే తల కింద బైబిల్ పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఏసు రక్తం చేయము సిలువ రక్తం చేయమని నువ్వు పలికితే పారిపోతాడా? ఇది నామజపం చేస్తేనే పారిపోతాడా? యేసుక్రీస్తు వారి దగ్గరికే వచ్చి శోధించడానికి ప్రయత్నించినోడు. ప్రభువు బతికున్నప్పుడు ఆయన్ని ఎత్తైన ప్రదేశాలకు తీసుకెళ్ళి ఆయన్ని శోధించి పాపం చేయటానికి ప్రేరేపించినోడు. నువ్వు బైబిల్ తల కింద పెట్టుకుంటే రాడని ఎవడు చెప్పాడు? ఆడే చెప్పాడు. ఆడు ఆల్రెడీ లోపల ఉండి ఆడు రాడు అంటున్నాడు. దొంగోడు లోపలే ఉన్నాడు, దొంగోడు రాడు అంటున్నాడు. అర్థమైందా? ఆడు మాయలు అలాగే ఉంటాయండి. ఆయన్ని లయపరచడానికే ప్రభువారు వచ్చారు. మనం కూడా ఆయన్ని లయపరిచే క్రమంలో ముందుకు సాగాలంటే పాపం అంటకుండా బ్రతకాలి. పరిశుద్ధతకే ఇక్కడ పెద్దపీట వేశారు. పరిశుద్ధంగా బ్రతకడం అంటే వాక్యానుసారంగా బ్రతకటమే పరిశుద్ధత. స్పెషల్ అన్నమాట. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే డిఫరెంట్గా, లోకానికి వేరుగా, సపరేట్గా, ప్రత్యేకించబడిన వారుగా బ్రతకటమే పరిశుద్ధం. లోకాశంలో వాళ్ళు బతుకుతారు. క్రైస్తవులు లోకానికి వేరుగా ప్రత్యేకంగా బతకాలి. అయినా లోకం గుర్తించదు. వాళ్ళందరూ అదే టైపులండి. వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు తినరులే, వాళ్ళు మన మాటలు వినరులే, మన పద్ధతులు వాళ్ళు పాటించరులే, వాళ్ళు కొనుక్కుంటా సనుక్కుంటా ఉంటారు. ఇందాక పార్వతమ్మ గారు మాట్లాడుతున్నారు, పొలిమేర దాటకూడదంట అంటుంది. వినపడలేదు నాకు. యాడ్ నుంచి వచ్చింది ఇది? ఆ సౌండ్ వినపడింది నాకు. ఏది పొలిమేర? ఏది? ఎవడు పెట్టాడు పొలిమేర? పొలిమేర అంటే ఏంది? పొలిమేరలో ఎవరు ఉంటారు? దాటితే ఏమైంది, దాటకపోతే ఏమైంది? ఎవడని చెప్పాడంటే చెబుతాడు, ఎవడో చెప్తాడు పనికి మళ్ళోడు. బైబిల్లో ఉందా అంటే లేదు, బైబిల్ ఎలాగ తెలీదు. ఎవడో చెప్పిన మాటలో ఎవడో చెప్పాడో తెలియకపోయినా అచ్చు కుద్దినట్టు పాటిస్తారు. లేకపోతేనంటే అరిష్టం అంట. ఇంతకంటే అరిష్టం ఏంది? రోగాలతో తెచ్చే కంటే చెప్పండి. పొలిమేర దాటితే రోగం పోయిద్దా? పోనీ రోగం బాగోయిద్దా? దాటపోతే బాగుంటారా? ఈ పనికి మళ్ళీ సిద్ధాంతాలన్నీ పాటిస్తారు కానీ వాక్యాన్ని మాత్రం పాటించారు. ఆయన లయపరిచాడు, మనం కూడా లయపరచాలి. 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఎవరి బీజం అంట? దేవుని బీజం. పరిశుద్ధత. పరిశుద్ధాత్మ ఉంటాడు. దేవుని బీజం మనలో ఉంది. పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన బీజం అది. బీజం అంటే విత్తనం. బీజం అంటే విత్తనం. తండ్రి బీజం తల్లిలోకి వచ్చింది. తల్లిలో నుంచి ఆకారాన్ని తీసుకొని శరీరం ధరించి భూమి మీదకి వస్తాడు. వీడెవడు అంటే నా బీజం. మన పిల్లలు మన బీజం. మనం ఒకప్పుడు సాతాను బీజంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభువుని అంగీకరించడం ద్వారా మన బీజం ఏమైపోయింది? మారిపోయింది. పరిశుద్ధాత్మను మనలో నాటాడు. ఇప్పుడు తండ్రి బీజము మనలో నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని నీళ్ళలో మునిగిపోయామో, పాత జీవితం అంతా పాపాలన్నీ సమాధి అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళలో నుంచి అలా లేవగానే మనం ఎక్కడ పుట్టాం? క్రీస్తులో దేవుని మూలంగా క్రొత్తగా జన్మించిన శిశువులాగా పుట్టాం. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టాం కాబట్టి పరిశుద్ధాత్మని బీజాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఇంకా పాపం చేయడు. ఇవన్నీ తెలియకుండా బాప్తీసం తీసుకుంటే ఎన్నో ఘోరమైన పాపాలు చేస్తూనే ఉంటావు. తాగేవాడు తాగుతాడు, తిరిగేవాడు తిరుగుతాడు. చాలామంది మిగతా సంఘాల్లో చూడండి, బాప్తీసం తీసుకున్నామని చెప్పుకుంటూ అక్రమాలు అన్యాయాలు చేస్తూ తాగేవాళ్ళు తాగుతారు, తిరిగేవాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఏంటంటే మేము బాప్తీసం తీసుకున్నాం. ఆ చర్చిలోకి వెళ్ళినప్పుడే భక్తులు, బయటకు వచ్చినాక అందరికీ విరక్తులు.
ఎవడో పాపం చేయకుండా ఉండలేడు. ఈ బీజం ఎప్పుడైతే మనలో ఉంటుందో లోపల ఉన్న పరిశుద్ధాత్మ హెచ్చరిస్తాడు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవునికి పుట్టినవాడివి, నువ్వు దెయ్యానికి పుట్టినవాడు కాదు. దెయ్యము నుంచి దేవుడు తన కుమారుడైన క్రీస్తు రక్తంతో కొన్నాడు నిన్ను. మీరు విలువైన రక్తంతో కొనబడిన వారు కాబట్టి దేవుని బీజం ఇప్పుడు మీలో ఉంది. మీరు దుర్బీజులు కాదు. కాబట్టి పరిశుద్ధమైన ఆత్మ లోపల నుండి హెచ్చరించడం వలన మనం పాపం చెయ్యజాలం. పొరపాటుని చేసిన వెంటనే క్షమాపణ అడుగుతాం. అనుదిన ప్రక్షాళన చేసుకుంటూ పరిశుద్ధతను అంతవరకు కాపాడుకోవాలి. పాపం చేసిన అంటనే వెంటనే తుడిచేసుకోవాలి. అసహ్యం వేసింది పాపం అంటే, విరక్తి కలగాలి. మందులు వాడతారు, తాగేవాళ్ళని తాగుడు మాన్పించడానికి కొన్ని మెడిసిన్స్ వాడతారు. ఆ మెడిసిన్స్ వాళ్ళు వేసుకున్న తర్వాత మందు తాగితే అది వెగటేసింది, వాంతి అయ్యేటట్టుగా ఆ మందులు అలా తయారు చేస్తాయి. ఇప్పుడు ప్రభువు మందు మనం వేసుకున్నాం. దేవుని బీజం మనలో ఉన్నప్పుడు పాపం అనగానే మనకి అసహ్యం అనిపించాలి, విరక్తి కలగాలి. నిజంగా క్రీస్తులో జన్మించిన వాళ్ళకి జరిగే పరిణామాలు ఇవి. నటించి క్రీస్తులకు వచ్చిన వారికి ఇవేమీ ఎఫెక్ట్లు తెలియవు. జ్వరం వస్తే నాలుకేమైంది? జ్వరం వచ్చిందని నటిస్తే నాలుక రుచి అన్నీ బాగానే ఉంటాయి. నిజంగా జ్వరం వస్తే అప్పుడు చేదు తెలుసు, చేదుగా ఉంటుంది. ఏది తిన్నా రుచి అనిపించదు. జ్వరం వచ్చిందని నటించిన వాడికి అన్ని రుచులు తెలుస్తాయి. ఇది అంతా కరెక్టు. నటించి బాప్తీసం తీసుకున్నవాడు అన్ని పాపాలు చేస్తాడు. నిజమైన వాక్యానుసారమైన బాప్తీసం తీసుకొని క్రీస్తులో జన్మించినోడు పాపం అంటే అసహ్యం కలిగితే పాపము చెయ్యజాలు. అది 9వ వచనంలో సారు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేనిని బట్టి? దీనిని బట్టి అంటున్నాడు. దీనిని బట్టి అంటే దేవుని బీజం ఉంది కాబట్టి వాడు పాపం చేయడు. పాపం చేశాడంటే వీడు దేవుని బిడ్డ కాదు, అపవాది సంబంధి. పాపం చేస్తూనే ఉన్నాడంటే అపవాది సంబంధి. పాపం చేయలేదు అంటే వీడు దేవుని సంబంధి. ఈ క్లారిటీని బట్టి మీకు అర్థమైపోవాలి, మనకైనా ఎదుటోళ్ళకైనా. దీనిని బట్టి పాపం చేస్తూ ఉన్నాడా, మానేశాడు. పాపం చేస్తూ ఉన్నాడా, చేయటం క్షమాపణ అడగటం వేరు, చేస్తూనే ఉండటం వేరు. తెలిసి పాపం చేస్తూనే ఉండటం వేరు, చేస్తూ కూడా ఇక వాడు క్షమాపణ అడగడం, వాడు దుర్బీజుడు, వాడు అపవాది సంబంధి అంటున్నాడు. మళ్ళీ చదవండి అన్నమాట. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. క్లారిటీ వచ్చింది మనకి. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనము ఒకనికొకడు ప్రేమింపవలను అనున్నది మొదటి నుంచి మీరు విన్న వర్తమానం కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియును, తన సహోదరి క్రియలు నీతి గలవియునై ఉండెను కనుకనే కదా. ఏమంటున్నాడు? 11వ వచనం, మనం ఒకనొకడు ప్రేమించవలెనని మొదటి నుంచి మీరు వినిన వర్తమానం. టోటల్గా దేవుడు ప్రేమ, ఆ ప్రేమ క్రీస్తులో ఉంది, క్రీస్తు ప్రేమ మనలో ఉంది. ఇప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించాలనేది మొదటి నుంచి మనం వింటున్న పాఠం. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం తీయొద్దు, అందులో 1 నుంచి 13 వచనాల్లో మొత్తం ప్రేమ గురించే ఉంది కదా. ఆ ప్రేమ, దాని లక్షణాలు ఎలా ఉంటాయి మొత్తం దానిలో ఉంది. కానీ ఇందులో కూడా ఏముంది? అసలు ప్రేమ అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ప్రేమించాలి, అవతలోడు ద్రోహం చేసినా ప్రేమిస్తూనే ఉండాలా, కీడు చేసినా ప్రేమించాలా, మొత్తం చెప్పేశాడు ఇక్కడ. క్రీస్తు ఎలా ప్రేమించాడో మనం కూడా అలాగే ప్రేమించాలి. అది మొదటి నుంచి మనం విన్న వాక్యం. కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను ఏం చేశాడు? తన సహోదరుని సొంత తమ్ముడిని చంపాడండి. అక్కడ రక్త సంబంధం కూడా అడ్డు రాలేదు, చంపకూడదు. ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డ, వాడు హేబేలు క్రియలు మంచి. అంటే మంచోడైతే చంపుతాడా చెడ్డోడు? నీకు అర్థమైందా? మంచోడైతే చంపుతాడా? నీ మంచే నిన్ను కాపాడిద్ది అంటారు లోకంలో.
నీ మంచి నిన్ను లోకంలో కాపాడదు, పరలోకానికి చేరుస్తుంది. కాపాడి పరలోకం చేరుస్తాడు. ఇక్కడ నీ మంచి వలన ఎదుటివాడు నిన్ను గౌరవిస్తాడు, నీ మంచి వలన నిన్ను చంపకుండా ఉంటాడు, నిన్ను తిట్టకుండా ఉంటాడు అనుకుంటే పొరపాటు. మనం ఒకరిని ఒకడు ప్రేమించవాలని మొదటి నుంచి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. దుష్టుని సంబంధి కాబట్టి వాడు క్రియలు బాగలేదు, వాడు హృదయం బాగలేదు, వాడి మనసు బాగలేదు, దుష్టుని కనెక్ట్ అయిపోయాడు కాబట్టి మంచోడిని బతకనీరు. మంచోడిని లోకం బతకనీదు, ఎక్కువ కాలం బతకనీదు. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే అంటూ ఉంటాం కదా. ముందుగా చనిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, బతుకున్న వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు సహజంగా. నిజంగా మంచోళ్ళని, వాక్యానుసారంగా బతికిన వాళ్ళని ఎప్పుడు ఎక్కడ చిరకాలం బతకనిచ్చినట్టుగా లేదు. మనుషులు చంపేస్తూనే ఉంటారు, మాటలతో చంపుతారు, చేతలతో చంపుతారు. కాబట్టి కయ్యను ఎందుకు చంపాడంటే వాడి క్రియలు చెడ్డి, హేబేలు క్రియలు మంచి కాబట్టి చంపాడు. అవతలోడు క్రియలు చెడ్డి అయినా, మన క్రియలు చెడ్డవైనా మంచోడిని మీరు చంపొద్దు, అలా ఉండకూడదు మీరు అంటున్నాడు. కయ్యూనులాగా మీరు ఉండకూడదు, దుష్టుని సంబంధిగా మీరు ఉండకూడదు, మీరు దేవుని సంబంధి. మీలో క్షయమైన బీజం లేదు, అక్షయమైన బీజం ఉంది. దేవుని బీజం మీలో ఉంది కాబట్టి కయ్యూనులాగా మీరు ఉండకూడదు. ఆడు దుష్టుని పార్టీ, మీరు దేవుని పార్టీ. ఆ విషయాన్ని 11, 12 వచనాల్లో మనకి తెలియచేశాడు. 13వ వచనం, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకూడదు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు. ఎంత మంచి మాట ఇచ్చాడండి. నువ్వు సహోదరుని ప్రేమిస్తున్నావా? ద్వేషించట్లేదా? అయితే నువ్వు జీవంలోనే ఉన్నావు. ఎప్పుడు చచ్చిపోయినా నువ్వు పరలోకం వెళ్తావు. ద్వేషించావా? నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకు నువ్వే మార్కులు వేసుకోవచ్చు, నీ పేపర్ నువ్వే దిద్దేసుకోవచ్చు. నేను ద్వేషించాను అంటే ఇప్పుడు నేను ఈ క్షణాన ద్వేషించిన క్షణాన చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను, టిక్ పెట్టుకో. లేదు, అవతల నన్ను హింసించినా, దూషించినా, అవమానపరిచినా, నా మీద చెడ్డ మాటలన్నీ పలికినా నేను ప్రేమిస్తూనే ఉన్నాను, ఓకే, టిక్ పెట్టుకో, పరలోకం కన్ఫర్మ్. మన పేపర్ మనమే దిద్దుకునే అవకాశం ఇచ్చాడండి. ఆన్సర్ షీట్ ఇది కదా. సహోదరుని ప్రేమిస్తూనే ఉంటే నువ్వు నిత్య జీవం గలవాడివి. ద్వేషించే పరిస్థితిలో ఉంటే నిత్య నరకానికి వెళ్ళిపోయేవాడివి. ఎందుకంటే లోకం మనల్ని ద్వేషిస్తే మీరు అస్సలు ఆశ్చర్యపడొద్దు. ఏం పడొద్దు అంటున్నాడు? ఆశ్చర్యం ఎందుకు వేసింది? ఏంటి, వాళ్ళకి మేలు చేశాను కదా, వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాను కదా, వాళ్ళకి ఇబ్బంది అయితే డబ్బులు సర్దాను, వాళ్ళకి మాట సాయం చేశాను, వాళ్ళకి చాలా బట్టలు ఇచ్చాను, చాలా మేలు చేస్తే ఈరోజు నా మీదే ద్రోహం చేసి నాకే అపకారం చేసే స్థితి వాళ్ళకి ఎలా వచ్చిందో ఆలోచన ఆశ్చర్యపోతాం. మన జీవితాల్లో ఇవి నిత్యము జరుగుతున్న కార్యక్రమాలు. మేలు చేసిన వాడికి ఎదుటివాడు కీడు చేస్తాడు. దీనికి మీరు ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే మీకంటే ముందు అందరికీ మేలు చేసిన ప్రభువుకి వారు ఏం చేశారు? కొన్ని లక్షల మందిని బాగు చేశాడండి. ఒక్కడు వచ్చాడా శిలువ దగ్గరికి? ఒక్కడు బాగుపడిన వాళ్ళు ఒక్కడు కూడా రాలేదు. చూసారా? ఆ శిష్యులు యోహాను గారు, దూరం నుంచి ఆ పేతురు గారు, మరి మా స్త్రీలు కొంతమంది ధైర్యం చేసి శిలువ దగ్గరకు వచ్చారు, కానీ పురుషులు అనబడిన వాళ్ళు ఎవరు రాలేదు కదా. స్త్రీలు ధైర్యం చేసి వచ్చారు. తల్లి కానీ, ఆ మగ్దలైన మరియ కానీ, యేసు బంధువురాలైన మరి యొక్క మరియ కానీ, సలోమే కానీ, వీళ్ళంతా వచ్చారు. కానీ స్వస్థత పొందిన వారిలో ఒక్కరు కూడా రాలేదు. అప్పుడు ప్రభువారికి అనిపించవచ్చు, ఎంతమందికి స్వస్థతనిచ్చానే, ఇన్ని అద్భుత మహత్కార్యాలు చేశానే, ఇంతమందికి దెయ్యాలను వెళ్ళగొట్టానే, ఒక్కడు కూడా కృతజ్ఞత లేదా అని అనుకోలేదు. వాళ్ళు అంతే ఉంటారని ఆయనకి తెలుసు. మేలు పొంది తిరిగి మేలు చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉండదని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన హ్యాపీగానే ఉన్నాడు. ఇప్పుడు మనకంటే ముందు ఆయనే మేలు చేస్తే ఎవడో ఆయన్ని ఆదుకోకపోతే నీ మేలు నిన్ను ఆదుకుంటుందా? ఇక్కడ ఆదుకోదు, దేవుడు ఆదుకుంటాడు. నువ్వు వాడికి మేలే చేసావు. వాళ్ళు కీడు చేసినా నువ్వు మేలే చెయ్యి, ఏం పర్వాలేదు. కీడు అనుభవించు, శ్రమ అనుభవించు. వాళ్ళ వల్ల నువ్వు శ్రమ అనుభవిస్తే వాళ్ళకి శ్రమ, నీకు హ్యాపీ, వాళ్ళకి బీపీ.
అర్థమైందా? ఈ మాటలు నిజంగా నువ్వు అన్వయించుకొని పాటిస్తే ఆనందం వేరండి. నేను చాలాసార్లు అనుభవించాను కాబట్టి ఆనందంతో అనుభవంతో చెప్తున్నాను ఈ మాటలు. ప్రాక్టికల్గా అనుభవించాను. అవతలోడు నన్ను ఎంత తొక్కాలని చూసినా, ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా క్షమించని ప్రభువారి మాటలు జ్ఞాపకం చేసుకొని క్షమించటం వలన నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నాను. ఎప్పుడూ సమస్యలను ఎదుర్కోలేదు. సమస్య వల్ల కుంగిపోలేదు. క్షణకాలం కుంగిపోయినా వెంటనే ప్రభువు మాటలు బట్టి నన్ను నేను శోధించుకొని రెక్టిఫై చేసుకున్నాను. ఆనందాన్ని చవి చూశాను. ఆ అనుభవం మనకు రావాలి. వాక్యం ఖచ్చితం. వాక్యంలో చెప్పాడంటే 100% రైట్ అని విశ్వాసం పూర్తిగా ఉంటేనే ఇది మన అనుభవంలో నెరవేరు. వాక్యమే మన జీవితం అనుకుంటే నెరవేరు. అందుకే 13వ వచనంలో ఏమన్నాడు? సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడొద్దు. మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనుక, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నరకంలో నుంచి పరలోకానికి నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోయావు. ప్రేమ లేని వాడు మరణమందు నువ్వు ఆడి మీద ప్రేమ లేదా, పోయిందా, నువ్వు నరకానికి కన్ఫామ్గా కనెక్ట్ అయ్యి ఉన్నావు. ఎప్పుడు చనిపోతే అప్పుడు జారిపోతావు. మరణములోనే నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఇది సహోదరుని ద్వేషిస్తే మర్డర్ చేసినంత పాపమా? కత్తి పెట్టి పొడిస్తేను, గొడ్డలతో నరికితేను, విషం పెట్టి చంపితేను, గురేస్తేను, ఇలాంటివి చేస్తే వాడిని చంపినట్టుగా లోకం లేదా చట్టం పట్టుకొని శిక్షిస్తుంది. కానీ నీ సహోదరుని ద్వేషిస్తే చాలు నువ్వెవరు అంట? హంతకురాలివి. ఇప్పుడు ఎంతమంది హంతకులు ఉన్నారు మన మధ్య? ఎన్నిసార్లు ఎంతమందిని ద్వేషిస్తావు? ఒక్కొక్కడు మొహం చూడగానే మొట్టమొట్టలాడిపోతా ఉంటుంది. ఎందుకంటే ఆమెను ద్వేషించింది, ఈయన ఆయన్ని ద్వేషించాడు కాబట్టి ఆ ఫేస్ కనపడగానే మనకి ఫీలింగ్స్ మారిపోతాయి. ఎందుకు మరి? లోపల ఏముందో వాళ్ళ పట్ల ద్వేషం ఉంది. అంటే నువ్వు హంతకుడివి అన్నమాట. దేవుడిచ్చిన అవార్డు ఇది, దేవుడిచ్చిన రివార్డు. నువ్వు ద్వేషిస్తే హంతకుడు, అంతే. ఇంకా కత్తి పెట్టి పొడవాల్సిన అవసరం లేదు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21వ వచనం 22లో ఏమన్నాడు చూడండి. నువ్వు ఆయుధం తీసుకొని చంపాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 5:21-22 నరహత్య చేయవద్దు, ఒక ఆయుధంతో మనిషిని చంపొద్దు అని పాత నిబంధనలో మీరు విన్నారు కదా. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో పాత నిబంధనలో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే ద్రోహి అన్నాడు, లేదా ఇంకోటేది వ్యర్థుడా అన్నాడు. అంటే సహోదరుని మీద ద్వేషం ఉంటేనే ఈ డైలాగ్ వస్తుంది కదా. సహోదరుని మీద ద్వేషం ఉంటే ద్రోహి, వ్యర్థుడా ఈ డైలాగులు వస్తాయి. ఎన్నిసార్లు ఎంతమంది నేను ఉంటాం మనం? అంటే అన్నిసార్లు మనం ఏమయ్యాం చెప్పండి? ఎంతమందిని మర్డర్ చేసాం ఇప్పటికీ? జైల్లో ఉన్న వాళ్ళే హంతకులు అనుకుంటున్నాం మనం కదా. నేను 10 మందిని చంపాను, 20 మందిని చంపాను గొప్పగా చెప్పుకుంటారు. ఆడికంటే మనం ఎక్కువ మందిని చంపాం. ఎంతమందిని వ్యర్థుడా అని తిట్టాము ఎప్పటికీ చెప్పండి? రోజు తల్లిదండ్రులు, పిల్లలు, అమ్మ, కూతుర్లు వీళ్ళందరూ కూడా తిట్టుకుంటారు కదా. ఏమని తిట్టుకుంటాం? రొటీన్ లైఫ్లో ఏమని తిడతాం చెప్పండి? అరే పనికి మాలిదానా అంటే అర్థం ఏంటి? వ్యర్థురాలనే కదా ఆ మాట. రోజు తల్లి కూతుర్ని అంటుందంటే మర్డర్ చేసావు, నువ్వు హంతకురాలు, నీ కూతుర్ని చంపావని అర్థం. అరే పనికి మాలినోడాలి తండ్రి కొడుకునన్నా అంటే, ఒక యజమాని పనికి మాలినోడనారా అన్నాడంటే క్రైస్తవ విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా, బయట వాళ్ళ గురించి కాదు. క్రీస్తులో ఉండి బాప్తీసం తీసుకొని అరే పనికి మాలినోడారా అన్నావు అనుకో, నువ్వు హంతకుడి. 10 మందిని పనికి మాలినారా అన్నావంటే 10 మందిని ఒకే దెబ్బతో టప్పులు లేపేసావు బాంబు పెట్టి. అంత హంతకుడువా?
అంత హంతకురాలు. వ్యర్థుడా 3 అక్షరాల పదం కదా, టపటపా లేపేశాము. ఎంతమందిని బట్టి ఆ స్వరాన్ని వినిపించాము, అంతమందిని చంపిన హత్యా నేరం మన మీద మోపి దీనికి తగిన శిక్ష పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఇదిగో నువ్వు బాప్టిజం తీసుకొని ఇన్ని సంవత్సరాలకి ఎంతమందిని ఈ డైలాగ్ అన్నావు కాబట్టి, ఇన్ని మర్డర్లు చేశావు కాబట్టి, ఇన్ని మర్డర్లకి నీకు ఇచ్చిన కారాగార శిక్ష ఏంటంటే నిత్య నరకం. జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. క్రీస్తు రాకడు. చాలా సింపుల్గా ఉన్నాయి మాటలు, కానీ లోతుగా ఆలోచిస్తే మనం తెలియకుండానే ఇన్ని తప్పులు చేస్తున్నామా, నరకానికి కనెక్ట్ అయిపోతున్నామా అనిపిస్తూ ఉంటుందండి. తెలియట్లా మనకి. ఏముందిలే డైలాగే కదా, అందరూ అంటున్నారు కదా, నేనంటే తప్పేంటి అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ వాక్యంలోకి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంత కఠినమైన పదమా ఇది, మర్డర్ చేసే అంత పదమా, గొడ్డలి కంటే పదునైందా, బాంబు కంటే గొప్పదా అనిపిస్తూ ఉంటుంది. అందుకే వ్యర్థుడా అని ఎవరిని అనకూడదు. మళ్ళీ 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అంటున్నాడు. ఏం చేయాలంటే ప్రభువారు ఏం చేశాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనమేం పెట్టాలి? నువ్వు కొనుక్కున్నది కొద్దిగా పెడతావా? పండగ పూట పప్పలు వండుకుంటే పక్కింటి వాళ్ళకి పెడతావా? ఇంట్లో ఏదన్నా స్పెషల్ చేసుకుంటే తెలిసిన వాళ్ళని ఎవరన్నా పిలిచి పెడతావా? ప్రాణం ఎక్కువ, తిండి ఎక్కువ. ప్రాణం ఎక్కువ. ప్రాణం ఎక్కువ, బట్టలు ఎక్కువ. ప్రాణం ఎక్కువ, డబ్బులు ఎక్కువ. మరి ఇవన్నిటికంటే ప్రాణం ఎక్కువైనప్పుడు, ప్రాణమే పెట్టడానికి బద్దులమై ఉన్నాను అన్నప్పుడు, మరి ఇవన్నీ పెట్టడంలో వెనకడిగేస్తే చెప్పండి. అంటే మనం ప్రాణం కంటే వీటిని ఎక్కువగా చూస్తున్నాం, ప్రేమిస్తున్నాం అని అర్థం. ఆయన మన నిమిత్తం ఏం పెట్టాడు అంటే ప్రాణాన్ని పెట్టి కొని, సాతాను నుంచి కొని, నరకం నుంచి తప్పించి పరలోకానికి చేర్చడానికి ఆయన అన్ని పడాల్సినవన్నీ పడ్డాడు. కొన్నాడు, తన ప్రాణాన్ని పెట్టి కొన్నాడు. తన విలువైన రక్తం చుక్క కూడా మిగిల్చుకోకుండా మన కోసం కార్చి మనల్ని కొంటే మనం ఏం చేయాలి? సహోదరుల కోసం ఏం చేయాలి అంటే ఈ వాక్యాలు ఖచ్చితంగా మనం ఆలోచిస్తే సంఘములో ఎవరి మీద ఎవరికి ద్వేషం ఉండదు, ఎవరిని ఎవరు చులకనగా మాట్లాడరు, ఎవరిని ఎవరు తిట్టుకునే అవకాశాలు లేవు, ఎవరిని ఎవరు ద్వేషించుకునే అవకాశాలు లేవు. అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపుకుంటూ నా ప్రాణాలు తీసి ఇవ్వమంటావా, ఇచ్చేస్తాననే స్థితిలోకి ఎదగాలి. అప్పుడే నిత్యజీవం వస్తుంది. సంఘాల్లో లేవండి, అన్ని సంఘాలు ఇవి లేవండి. చాలా సంఘాలు నామకార్థంగా అలా బతికేస్తుంటాయి. వచ్చామా, వెళ్ళామా, దర్జా అనుభవించామా, ఘనంగా దేవుడిని మహింపరిచామని పాటలు పాడామా అన్నదే ఆలోచిస్తున్నారు తప్ప, బతుకు తెరువు కోసం వాక్యంలోకి వస్తున్నారే తప్ప, ఇవన్నీ పాటించి శాశ్వత కాలం ఉండే నిత్యజీవం కొరకు మనం ఇవన్నీ పడాలి అనే ఆలోచనతో ప్రభువు దగ్గరకు వచ్చి బతుకుతున్న వాళ్ళు కనపట్టలేదు. పిల్లలు ఎక్కడ ప్రాణాలు పెట్టడానికి బద్దులు అయి ఉన్నామంటే చిన్న చిన్న ఇవ్వటానికి ఏముందండి చెప్పండి? పోతే పోయినాయి, తింటే తినని, అయితే అయింది, దేవుడు ఇస్తాడులే. ఈ ఆలోచన ఉంటే ఏది ఎవరు తీసుకున్నా పోనీ 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 అంటాం అంతే. నాకు రావాలి రావాలి అనుకోకూడదు, ఇవ్వాలి ఇవ్వాలనుకోండి. ప్రభు ఇవ్వటం నేర్పించాడు తప్ప పుచ్చుకోవటం నేర్పించలేదు. మీరు ఏ సంఘం అన్నా చూడండి, ఏ సంఘ కాపరన్నా చూడండి, కృతజ్ఞత కూడికి కానీ, సమాధి కార్యక్రమం కానీ, లేదా జ్ఞాపకార్థ కూడికి కానీ, ఏ కుటుంబంలో ఏ ప్రార్థన జరిగినా కానుక తీసుకోకుండా వెళ్తాడా? అయిపోయినాక అందరిని పిలిచి నెత్తిమీద చేసి ప్రార్థన చేసి ఒక్కోళ్ళ దగ్గర కానుకలు తీసుకుంటాడా? డిసెంబర్ 31 వాగ్దానాల పేరుతో కానుకలు తీసుకుంటారా? చెప్పండి. 31 నైట్ కాక 1 తారీఖు మళ్ళీ స్పెషల్ కానుకలు ఉంటాయా? దశంభాగాలు ఉంటాయా? క్రిస్మస్కి స్పెషల్ కానుకలు ఉంటాయా? కవర్లో పెట్టిన కానుకలు ఉంటాయా? ఇవేవి తీసుకోవట్లేదు. గొప్ప కోసం చెప్పట్లా, ఇచ్చే పనిలోనే ఉండమన్నాడు, పుచ్చుకునే పని వద్దన్నాడు. ప్రభువారు ఏం చెప్పారు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇవ్వటానికే వచ్చాడు, తన ప్రాణాన్ని సైతం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి?
ఇవ్వాలి ఇవ్వాలి, నేను ఇచ్చాను, నువ్వు నాకు ఇవ్వలేదుగా, నేను ఇన్నిసార్లు ఇచ్చాను, ఒక్కసారి కూడా ఇవ్వలేదుగా అనకూడదు. అంటే ఫలం పోయింది. అంటే ఏం పోయింది? ఫలం పోయింది. తెలియటం కోసం చెప్తున్నాను. దేవుడు ప్రభు అదే నేర్పాడు. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, నీకు పరలోకం ఇస్తాను. పుచ్చుకో పుచ్చుకో పుచ్చుకో, పరలోకం పుచ్చుకో. నరకం పుచ్చుకో, పరలోకం కాదు, సారీ. పుచ్చుకో పుచ్చుకో అనేవాడు ఇదిగో పుచ్చిపోతాడు నరకం. ఇవ్వు 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 అనేవాడు పరలోకాన్ని ఇవ్వు అంటాడు, ఆయనకు పరలోకం ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. అందుకే సహోదరుల నిమిత్తం ప్రభువులాగా మనం కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. 17 వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవారమై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. ఏమంటున్నాడమ్మా? ఈ లోకపు జీవనోపాధి గలవారు అంటే మనం పని చేస్తున్నాం, మనకు ఉపాధి వస్తుంది, మన కుటుంబం హ్యాపీగా జరిగిపోతుంది. తన సహోదరుడికి లేదు, వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. మనకి ఏదో ఒకటి పని చేసుకుంటున్నాం, 4 రూపాయలు వస్తుంది, ఇల్లు గడిచిపోతుంది, హ్యాపీ. తన సహోదరుడికి జీవనోపాధే లేదు, ఏ పరిస్థితులు అయినా తర్వాత సంగతి, ఇబ్బందుల్లో ఉన్నాడు. లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికని చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. అంటే దేవుని ప్రేమ లేని వారికి ఇవ్వాలి, నీకున్న దాంట్లో లేని వారికి ఇవ్వాలి. ఇందులో నేను నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. పక్కనోడు ఏమైపోయినా పర్లేదు, నా కడుపు నిండితే చాలు, నేను బాగుంటే చాలు అనుకునేవాళ్ళు స్వార్థపరులు. ఇది లోకం తీరు. కానీ క్రైస్తవుల తీరు అలా కాదు. ఆడికి లేదు, ఎవరికి తక్కువ ఉందా, ఎవరికి లేదా, ఎవరు సరిగ్గా లేరా గమనిస్తూ ఉండాలి క్రైస్తవులు. పేదలైన పిల్లలు ఎవరు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరు, ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇదంతా ఒక దృష్టి పెట్టి ఆలోచించాలి. వచ్చామా, కూర్చున్నామా, తిన్నామా, వెళ్ళిపోయాం, ఇది కాదండి. ప్రజల్ని గమనిస్తూ ఉండాలి క్రైస్తవులు. ఎవరి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ మొహం ఎందుకు వేలాడేసుకున్నారు, వీళ్ళు ఎందుకు దుఃఖంలో ఉన్నారు, అందరినీ గమనించాలి. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఈ ఏ సంఘాల్లో ఉండవు. వచ్చి చీరలు చూసుకుంటారు, ఏ షాపులో కొన్నావు, ఈ నగ ఎక్కడిది, ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు, ఈ పనికి మళ్ళీ లోకస్తులు చేసి. కానీ నిజంగా క్రైస్తవులు అయితే అవతల వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఫేస్ కట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, దిగులతో ఉన్నారా, సంతోషంతో ఉన్నారా, ఏంటి అని విచారించి ఎవరికి అవసరమైతే అవసరాన్ని తీర్చాలి. తీర్చగలిగే స్థితి నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీర్చాలి. తీర్చకపోతే నీలో జీవం ఉండదు. సంఘంలో జరగాల్సిన కార్యక్రమాలు ఇవ్వండి. నీకు జీవనోపాధి ఉంది, పక్కనోడికి లేదు, లేమి కలిగి ఉన్నాడు, అతనికి ఏం చేయాలంట? కనికరం చూపాలి. ఎంత మాత్రం కనికరం చూపకుండా నేను తిన్నాను, బాగున్నాను అనుకుంటే దేవుడు కూడా నీ ఎళ్ళ కనికరము చూపడు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నీ క్రియలను బట్టి నీకు తీర్పు ఉంటుంది. నువ్వు ఏ విత్తనం విత్తుతావో ఆ పంటే కోస్తావు. అది దాని భావం. 18 చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ, అంటే అర్థం నీకు సమాధానము కలుగునుగాక, మీరందరూ ఆశీర్వదింపబడుదురుగాక, మీరందరికీ స్వస్థత కలుగునుగాక, మీ అందరి ఇళ్ళు పొంగి పొర్లునుగాక అని గాక గాక అని కాక తేలితే లాభం లేదు. ఏం చేయాలి? మాటతోనూ నాలుకతో కాక క్రియ పని చేయి. అక్కడ ఏది తక్కువ అది పూర్తి చేయి. ఎవరికి ఏది ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని తొలగించు. క్రియతో చేయాలి తప్ప డైలాగ్ చెప్తే ప్రయోజనం లేదు. బ్రదర్ చనిపోతుంది, బ్రదర్ డబ్బులు లేవు అని అన్నాడు అనుకో, స్వెటర్ కొనుక్కో చలిపోయింది, లేదా దుప్పటి కప్పుకో చలిపోయింది అని డైలాగ్ చెప్తే పనికిరాదు. కాళ్ళు కాలిపోతాయి అన్నాడు అనుకో, చెప్పులు కొనుక్కుంటే నీ కాళ్ళు కాలవు తెలుసా అన్నావు అనుకో, ఇది మాకు కూడా తెలుసు అంటాడు కదా. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నట్టు ఎవడికి తెలియదు అది కదా. అంటే మాటతో సమాధానం చెప్పటం కాదు, దాన్ని క్రియ రూపంలో
చేయాలి. అది క్రియారూపకంలో అవతలి వ్యక్తి యొక్క ఇబ్బందిని తొలగించటమే దేవుని చిత్తం. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ. సత్యం అంటే వాక్యం, వాక్య సంబంధమైన పనితో ప్రేమించాలి. వాక్య సంబంధం, సత్యం అంటే నీ వాక్యమే సత్యము. వాక్య సంబంధమైన పనితో ప్రేమించాలి. అది నిజమైన దేవుని ప్రేమ. 19 ఇందువల్ల మనము సత్య సంబంధం అని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అదుకుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో మన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము అంటున్నాడు. అంటే నీ మీద నేరస్థాపన చేసే వాళ్ళలో నంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఎవరంటే నీ హృదయం. నువ్వు అందరినీ బుకాయించవచ్చు, నేను రైట్ అని. కానీ నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. హృదయం ఎక్కడ ఉన్నదని పాట పాడుకుంటాం కదా, నీ దగ్గరే ఉంది. నీ మీదే అది ఏం చేస్తుంది? నువ్వు వాళ్ళని బుకాయించావు కానీ నన్ను నువ్వు బుకాయించలేవు. నువ్వు దొంగవే, నువ్వు హంతకురాలువే, నువ్వు హంతకుడివే, నువ్వు వ్యభిచారివే, నువ్వు ఇలాంటివన్నీ నీ మీద నేరారోపణ చేసి రేపు దేవుడి దగ్గర ఈ హృదయం ఏం చేసిద్దంట? దోషారోపణ చేసిద్దంట. ప్రభువా అందరినీ నమ్మించాడు. నేను చెప్తున్నా కదా, వాళ్ళలోనే ఉన్నా, వాళ్ళ ఆత్మతోనే ఉన్నా. నేనే హృదయాన్ని, పలాని వాళ్ళ హృదయాన్ని. నేను చెప్తున్న సాక్ష్యం అందరినీ బుకాయించాడు. నేను నిజం చెప్తున్నాను, అస్సలు వీళ్ళు ఏమీ చేయలేదు ప్రభు అనగానే తుస్సును కలిపి. అర్థమైందా? సాక్షులు ఎవరో లేరు కదా అని మనం అనుకుంటున్నాం. ప్రకృతి సాక్ష్యం చెప్పింది, చుట్టుపక్కల ఉన్నవారు సాక్ష్యం చెప్తారు, మనకంటే మన తరానికంటే ముందున్నవారు కూడా సాక్ష్యం చెప్తారు. మా కాలంలో ఇంత సువార్త లేదయ్యా, అందుకే మేము మారలేదు, మాకు కూడా ఈ సువార్త చెప్తే మేము మారేవాళ్ళం అని వాళ్ళు కూడా రేపు మన మీద సాక్ష్యం చెప్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మన మీద దోషారోపణ చేసేది ఏది? మన హృదయం. ఆ హృదయం దేవుని ఎదుట మన మీద దోషారోపణ చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఇప్పుడు అందరినీ మెప్పించవచ్చు, అధికారులకు దొరకకుండా మోసం చేయొచ్చు, చట్టానికి దొరకకుండా మోసం చేయొచ్చు, ఇంట్లో వాళ్ళకు దొరకకుండా తప్పులు చేయొచ్చు, క్రైస్తవ్యంలో సహోదరులకు దొరకకుండా తప్పులు చేయొచ్చు. కానీ నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది. అది చేయలేదనుకో, ధైర్యంతో ఉంటావు ప్రభు దగ్గర. చేస్తే తప్పించుకోలేదు, నరకానికి పంపిస్తాడు. ఎవరిని మోసం చేయలేదు. చేతైలం కాదు మనం, ఎవరో మనుషులు, దేవుని పిల్లలు. ఖచ్చితంగా మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందంట. 21 ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినను ఆయన వలన మనకు దొరుకును. ఎవరికి దొరికింది? దేవుడిని అడుగుతాం. చాలామంది వచ్చి ప్రార్థన చేయమంటారు. కాళ్ళు నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, జ్వరం ఉంది, ఆరోగ్యం ఉంది, ఈ రోగం ఉంది అడుగుతారు. మనం చేస్తాం. నెరవేరుస్తాడా? నెరవేర్చడు. ఎప్పుడు నెరవేరుస్తాడంటే రోమపత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదవండి దయచేసి. ఎందుకనగా 28 దేవుని ప్రేమించు వారికి అనగా, దేవుని ప్రేమించు వారికి అంటే ఎవరు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. అంటే దేవుడు పిలిచాడు, పిలుపుకు తగ్గట్టుగా వచ్చావు, పిలుపు తగ్గట్టుగా బతుకుతున్నావు. దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు నెరవేర్చడమే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించే వారికి అనగా, ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారికి అనగా, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. సమస్తమును సమకూడి నీకు ఎప్పుడు ఏది అవసరమైతే అది ఇచ్చేస్తాడు.
ఎప్పుడు నువ్వు దేవుని వాక్యానుసారంగా బతికితే. బతకకుండా అది ఇది అని దేవుడిని అడిగితే ఎవడు ఏం చేసావని ఇవ్వాలి నీకు అంటాడు. అంతేనా? పని చేసిన వాళ్ళకి ఫలం ఉంటుంది. దేవుడి పని నువ్వు చేస్తే నీకు ఎప్పుడు ఏది అవసరం ఆయన చూస్తాడు. నువ్వు ఒకవేళ అడిగితే వెంటనే ఇచ్చేస్తాడు. అదే ఈ వచనంలోని సారం. చదవండి 21. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుతము. 22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొలుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన వలన మనకి దొరుకుతాయి. ఇష్టమైనవి చెయ్యకపోతే పెట్టండి, అక్కడ ఏం పెట్టాలి? దొరకవు. ఇష్టమైనవి చేసిన ఎడల దొరుకును, ఇష్టమైనవి చేయని ఎడల దొరకవు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, మీరు అడిగినవని పొందుకొని ఉన్నామని నమ్మండి అంటారు. అంతే కదా? ఇష్టమైనవి చేస్తే నువ్వు ఏది అడిగినా చేస్తాడు. ఏది అడిగినంటే గొంతెమ్మ కోరికలు అడిగితే ఇవ్వడు. మరి వాక్యానుసారంగా అడగాలి. అది కూడా వాక్యానుసారంగా అడిగితే నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తాడు. నాకు చాలా ఇచ్చాడు. అలా సువార్తకి తిరగటానికి వాహనం కావాలి, ఇచ్చేస్తాడు. రూపాయి లేదు, వచ్చేస్తాయి. అలా మైక్ సిస్టమ్ కావాలి, లైట్లు కావాలి, ఏవి కావాలన్నా అడగగానే వారం 10 రోజుల్లో క్లియర్ అయిపోతుంది. నా కోసం అడగను. ప్రభు కోసం ఏది అడగల తండ్రిని. యేసుక్రీస్తు వారు ప్రజల కోసం అడిగాడు. స్వస్థతలు కూడా తన కోసం ఏ స్వస్థత అడగలేదు, ప్రజల కోసం అడిగాడు, చేసేసాడు. దేవుని పని కోసం నువ్వు నిస్వార్థంగా ఏది అడిగినా ఇచ్చేస్తాడంతే. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. అందుకే ఆయన నామంలో మీరు ఏది అడిగినా, మనం ఏది అడిగినాను అది ఆయన వలన మనకి దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకరు ప్రేమింపవలెను అనున్నదియే. ఫైనల్గా ఏమిచ్చాడయ్యా ఆజ్ఞ అంటే ఒకరినొకరు ప్రేమించాలి. ఏమండి, ఈ ఒక్క మాటలో ఇంకెవరితో శత్రుత్వం ఉండదు, ఎవరితో విభేదం ఉండదు, ఎవరితో గొడవ ఉండదు, ఎవరితో ఇబ్బంది ఉండదు. అన్నీ సమస్య పోతాయి. ఒకరినొకరు ఫైనల్గా ఆజ్ఞ ఏంటి? ఒకరినొకరు ప్రేమిస్తే ఏం చెయ్యం? ద్వేషించం, ఇంకా కీడు చెయ్యం, ఇంకా అసూయపడం, ఇంకా కుళ్ళు పడం. అసూయ అంటే కుళ్ళు. ఇంకా మచ్చరపడం, ఇంకా వాళ్ళదేమి మనం ఆశించము, ఇంకేం చెయ్యం. వాళ్ళకి అన్యాయం చెయ్యం, వాళ్ళది దోచుకోము, ఇంకా వాళ్ళు బాగుండాలని కోరుకునే ఇవి ఏమి చెయ్యం. టోటల్గా వాళ్ళకి ఏ నష్టం చెయ్యం. మరి ఏం చేస్తాం ప్రేమిస్తే? చెప్పండి. వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం. ప్రభు ప్రాణమే పెట్టాడు, మనం కూడా ప్రాణం పెడతాం. ప్రాణమే పెడతామంటే క్రియలు చేయటం తక్కువ, ప్రాణం కంటే ఎక్కువ. క్రియలు మిగతా పనులు ప్రాణం ఇవ్వటం కంటే ఎక్కువైనవా తక్కువైనవా? తక్కువైనవి కదా. మరి ప్రాణమే పెడతానన్నప్పుడు ప్రాణం కంటే తక్కువైన క్రియలు చేయటానికి ఏంటి? ఎదుటివాని ఎళ్ళ ఈ మనస్తత్వం కలిగి ఉంటే ఆయన ఆజ్ఞ అదే. ఇంకా సమస్యలు ఉండవు, సంఘాల్లో గొడవే ఉండదు కదా. అందరూ ఒకే కుటుంబంగా ఒకే విధానంలో బతుకుతారు కదా. వ్యత్యాసాలు ఉండవు కదా, భేదాలు ఉండవు కదా. అలాంటప్పుడు ఈ ఆజ్ఞను పాటిస్తే ఇంకా సంఘం అంతా హ్యాపీ, దేవుని కుటుంబంగా కనపడుద్ది. ఆశ్చర్యపోవాలి చుట్టుపక్కల వాళ్ళు చూసి, ఏంట్రా వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు సంబంధం లేదు, వాడి కులం వేరు, వీళ్ళ కులం వేరు, వాళ్ళ మతం వేరు, వీళ్ళ మతం వేరు, అందరూ కలిసి వ్యత్యాసం లేకుండా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు, ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోవాలి లోకం. సంఘాన్ని చూసి లోకం ఆశ్చర్యపోవట్లే ఈరోజు, ఎందుకంటే ఇలా లేరు కాబట్టి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారము ఒకరినొకరు ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తే సహోదరుని ప్రేమిస్తే, సహోదరుని ద్వేషిస్తే దేవుని కూడా ద్వేషిస్తున్నావు. దేవుణ్ణి ఎలా ద్వేషిస్తున్నావు? నేను దేవుని ప్రేమిస్తున్నాను, సహోదరుని ప్రేమిస్తున్నాను అంటే దేవుణ్ణి
ద్వేషిస్తే నువ్వు సహోదరుని ప్రేమించడు, సహోదరుని ద్వేషిస్తే దేవుడిని ప్రేమించడు. రెండిటికి కనెక్షన్ ఉంది. ఇక్కడ ప్రేమిస్తేనే అక్కడ ప్రేమిస్తున్నావు, అక్కడ ప్రేమిస్తేనే ఆ ప్రేమ ఇక్కడ కూడా కనపడాలి. ఒకరినొకరు ప్రేమించటమే దేవుణ్ణి ప్రేమించటం. 24 ఆయన ఆజ్ఞను గైకొనువాడు ఆయనలో నిలిచున్నాడు, ఆయన వానియందు నిలిచియుండును, ఆయన మనయందును నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. ఆయనంటే ఎవరు? ఆయనంటే ఎవరు? ఆయన ఆజ్ఞను గైకొనివాడు ఆయన యందు నిలిచియున్నాడు, నిలిచియుండును, ఆయన వానియందును నిలిచియుండును, ఆయన మనయందును నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకున్నాము. యేసుక్రీస్తును అంగీకరిస్తే తండ్రి నీలో నివసిస్తాడు, తండ్రి ద్వారా పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తు ద్వారా నీలో నివసిస్తాడు. అంటే ముగ్గురు కలిసి మనలో నివసిస్తే ఏమైతే అప్పుడు ఆయన ఆజ్ఞను మనం గైకొన్నట్టు. వాళ్ళు మనలో నివసించకపోతే ఆజ్ఞలను దొంగలో దొక్కినట్టు. మళ్ళీ చదవండి, ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు, ఆయన కూడా వాని యందు నిలిచి ఉన్నాడు, ఆయన మన యందు అందరి యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము. ఆత్మ అందరికీ సమానంగా ఇచ్చాడు. మనందరిలో ఒకే ఆత్మ నిలిచున్నాడని ప్రభువుని మనం స్వీకరిస్తే మన యందు ఆయన, ఆయన యందు మనము, తండ్రి పరిశుద్ధాత్మ సమానంగా అందరికీ ఇచ్చాడు. కాబట్టి అందరం ఒకే విధంగా ఉన్నామంటే ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఈ ఆత్మ మూలంగా మనం తెలుసుకున్నాం. ఆత్మను అందరికీ పంచిచ్చాడు. ఒకే ఆత్మ అందరికీ సమానంగా ఇచ్చాడు. కాబట్టి ఆత్మ కార్యాలు ఒకే విధంగా ఉంటాయి. ఒకళ్ళు ఒక రకంగా, ఒకళ్ళు ఒక రకంగా ఉండరు. అందరూ కలిసి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. దీనివల్ల ఆత్మ మనలో ఉన్నాడు. ఆత్మ దిగిరని గంతులెత్తే ఉండడు. ఎలా ఉంటాడు? ఆత్మకార్యాలు జరిగిస్తూ ఉంటేనే ఉంటాడు. ఆత్మకార్యాలు జరిగిస్తూ ఉంటేనే మనలో ఉంటాడు. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని ఉదయకాల సమయంలో ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఆత్మ సహాయాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి, ఆ మాటలు దైనందిన జీవితంలో సంఘములోని ప్రతి వ్యక్తి పాటించి ఆచరించగలిగితే ఒక అద్భుతాన్ని ప్రపంచానికి మేము చూపించవచ్చని, మొదటి శతాబ్దంలో మాత్రమే ఇది కనపడిన తర్వాత కనుమరుగైపోయింది నాయన. ఎందుకంటే దుర్బోధకులు సంఘంలో నుంచే బయలు వెళ్ళి సంఘాన్ని పాడు చేశారు. ఇప్పటికే అది కొనసాగుతూనే ఉంది నాయన. అలాంటి దుర్బోధలో మీ పిల్లలు ఎవరూ పడకుండా సత్యమైన బోధను స్వీకరించి ఆ బోధ ప్రకారంగా వారి శరీరాలను ఆత్మలను నడుపుకుంటూ నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడటానికి ప్రతి ఒక్కరికి ఈ వాక్యం హృదయంలో భద్రపరచండి. ఎందుకంటే రేపు మా హృదయమే దోషారోపణ చేస్తుంది కనుక మా హృదయాన్ని ప్రభు ఎదుట సమ్మతిపరుచుకునే విధంగా మమ్మల్ని ప్రేరేపించమని కోరుకుంటూ, ఇదిగోనైనా మేమంతా మరి శరీరానికి కావలసిన ఆహారాన్ని తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా ఈ ఆహారం అనంతరం మరలా మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని మీ చిత్తమైతే మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క వెలుగై ఉన్న నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.